ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గౌని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసునింటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కున్నది. మీరు పెందలకడ లేచి మీ త్రోవని వెళ్ళవచ్చునను. అందుకు వారు, అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళవచ్చుదామని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగన రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుష్యులు, బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇండ్లు చుట్టుముట్టిరి. ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన ఆ మనుష్యులెక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకుని రమ్మని చెప్పగా, లోతు వెలుపల ద్వారం వద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరగా నుండి చూస్తున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువగా కీడు చేసేదామని చెప్పి లోతు అన్న మనుష్యుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతునింటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నల మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గరనున్న వారికి